ఓం శ్రీ మాతాయ నమః. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి శివుని దర్శిస్తారు. ఎందుకో తెలుసా? నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించడం వెనుక ఉన్న రహస్యం. శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరునికి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుంగ భక్తుడు నందీశ్వరుడు. అందుకని ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోని శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతుడిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరి ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్మల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణ దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల లాగా కరచరణాదులు విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉంటే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించుకోవడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉంటే నంది నుండి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ఠభాగంను నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు. అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచరి జగత్తు తల్లడిల్లుతుంది. అందుకని నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేలను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరంలోనికి వెళ్ళాలి. దీన్నే శృంగ దర్శనం అంటారు. రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం, వృషభ రాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందుగానే ఉంటుంది. ఆ కారణం వల్లనే శివుడు వృషభ వాహనుడు.